లోక్ అదాలత్ ద్వారా అయితే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్లోనే లోక్ అదాలత్కి సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు అనుసారంగా లోక్ అదాలత్లో పరిష్కారం జరుగుతుంది. మీడియేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంలోనే ప్రతి జిల్లా కోర్టు పరిధిలోనే న్యాయ సేవా సదన్లు ఉంటాయి. అక్కడ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియేషన్ కోర్టు ఏర్పాటు చేసిన మీడియేషన్ సెంటర్ల ద్వారా పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇదేంటంటే కోర్టుల్లోనే ఏళ్ల తరబడి కేసులు ఉండకుండా ఇరు పక్షాలు కూడా సామరస్యకంగా తమ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించడం కోసం సిపిసిలో ఈ నియమాన్ని చేర్చడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఆస్తి వివాదాలు కావచ్చు, కమర్షియల్ డిస్ప్యూట్స్ అంటాం, వ్యాపారాలకు సంబంధించినవి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులకు సంబంధించినవి, కాంట్రాక్టులకు సంబంధించినవి, ఇవి ఏళ్ల తరబడి కనుక వివాదాలు కోర్టులో నలిగిపోతే నష్టం జరుగుతుంది. ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఇరుపక్షాలకి నష్టం జరుగుతుంది, దేశ ఆర్థిక అభివృద్ధి కూడా అది నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కనుక ఆ వివాదాలని సత్వరంగా పరిష్కారం చేయించగలిగితే ఆ మేరకు ఆ ఇరుపక్షాలకి మేలు, రాష్ట్రానికి దేశానికి మేలు అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఈ కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా వివాదాలకి పరిష్కారం చేయడం కోసం సిపిసిలో వచ్చిన సెక్షన్ 89.